నమస్కారం. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకేదో అన్యాయం చేస్తుందని ముసలి కన్నీరు గారుస్తూ రోడ్డెక్కి నిరసనలకు దిగినటువంటి వైసీపీ నేతల భాగోతం గురించి ఈరోజు మాట్లాడదలుచుకున్నాం. ఇందాక పెద్దలందరూ చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19,000 కోట్ల రూపాయల నష్టానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతగాని పాలనని. నేను అడుగుతున్నా, ఒక మహిళను పెళ్లి చేసుకుని ఆమెకి పౌష్టికాహారం పెట్టకుండా గర్భిణి అయిన తర్వాత మంచి బిడ్డ పుట్టాలి, బలవంతమైనటువంటి బిడ్డ పుట్టాలి, రక్తహీనత లేని బిడ్డ పుట్టాలంటే సాధ్యమవుతుందా? ఈరోజు ట్రూప్ ఛార్జీలకు పెంచారంటే కారణం మీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాదా? ఆ విఘ్నత మీకు లేదా, మీ పార్టీ నాయకులకు లేదా? రక్తహీనత బిడ్డ పుట్టాడంటే దానికి కారణం ఎవరు? ఆ తల్లి, ఆ తండ్రి. మరి ఈరోజు వచ్చే మార్చి వరకు మీరు నిర్ణయించిన ప్రకారం ట్రూప్ ఛార్జీలు పెరుగుతాయి. మీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఇవన్నీ కూడా నిర్ణయించబడతాయి. ఆ మాత్రం ఇంగితం లేదా? లేదంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనుకున్నారా? నేను ప్రజలను అడుగుతున్నా, ఈ పాపం ఎవరిదని మీరు ఆలోచించండి. వైసీపీ నాయకులు ధర్నాలు చేయాల్సింది నియోజకవర్గ కేంద్రాల్లో కాదు, సోలార్ ప్లాంట్ల పైన దాడి చేసి చట్టవిరుద్ధంగా పీపీఎల్ను రద్దు చేసి 7,000 మెగావాట్లను కోల్పోవడానికి కారణమైనటువంటి జగన్ రెడ్డి ఇంటి ముందర మీరు ధర్నా చేస్తుండాల. జగన్ రెడ్డి, నీ వల్ల నిజంగా మీకు పేదల మీద ప్రేమ ఉంటే, నిజంగా మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే జగన్ రెడ్డి ఇంటి ముందర ధర్నా చేస్తుండాల. అట్లాగే రాయలసీమలో జన్కోలో అనేక ప్రాజెక్టుల్లో అనవసరపు తలదూర్చినటువంటి విజయసాయిరెడ్డి కారణంగా కొన్ని 100 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. బొగ్గు క్వాలిటీ తగ్గడం వల్ల. మీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే, విజయసాయిరెడ్డి, నీ వల్ల ఇంత దుర్మార్గం జరిగింది, నీ వల్ల ప్రజలకు ఇంత కష్టం కలిగింది, నష్టం కలిగిందని విజయసాయిరెడ్డి ఇంటి ముందర ధర్నా చేస్తుండాల. ఇవన్నీ కాదు, మార్చి వచ్చేంత వరకు ఏ నిర్ణయం తీసుకున్నా అది మన చేతగానితనం అని ఆనాటి మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముందరన్నా ధర్నా చేస్తుండాల. సిగ్గు లేకుండా ప్రజల్ని 5 ఏళ్ల పాటు మోసం చేసింది కాకుండా మళ్ళీ మోసం చేయాలని చెప్పి ప్రజల వద్దకు వచ్చి నడి రోడ్డు మీద పట్ట పొగలు నడి వీధిలో సిగ్గు లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలన్నటువంటి మీ ఆలోచన చూస్తుంటే నవ్వొస్తుంది, జాలేస్తుంది. మీ ప్రభుత్వ చేతగానితనంతో, మీ ప్రభుత్వ అసమర్థతతో జరిగినటువంటి ఈ నష్టాన్ని భర్తీ చేసే క్రమంలో కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఆనాడు ఏదైతే మనం మాటిచ్చామో పేద తరగతి వాళ్ళకి, ఎస్సీలకు, ఎస్టీలకి, చిన్న షాపులు పెట్టుకున్నటువంటి నాయి బ్రాహ్మణులకి ఎవరైతే 200 యూనిట్లు కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళ ఛార్జీలు పెరిగాయా? పెంచామా? ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క నిబద్ధత, ఇది కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇంత క్లిష్ట సమయంలో కూడా మీరు చేసిన పాపానికి పుట్టినటువంటి బిడ్డ ఈరోజు రేట్లు పెరగడం అయినప్పటికీ పేదవాళ్ళను దృష్టిలో పెట్టుకొని, చిన్న చితక జీవితాలు ఉన్నటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని వారికి ఎక్కడికి రూపాయి ఛార్జీ పెరగలేదే? మరి ఈ విషయం తెలియదా? జ్ఞానం లేదా? బుద్ధి లేదా? అవగాహన లేదా? రోడ్డెక్కేటప్పుడు ఇవన్నీ తెలుసుకొని రావాలన్నటువంటి ఇంగితం లేదా?
మనం ఏం చెప్పినా చెల్లిపోతుంది, ఏం చేసినా చెల్లిపోతుంది, ప్రజల్ని మనం తప్పుదోవ పట్టిస్తే ప్రజలు నమ్మేస్తారనే అమాయకత్వం నుంచి బయటికి రండి. ప్రజలు చైతన్యవంతులయ్యారు. ప్రజలకు ఎవరు పాపం చేస్తున్నారు, ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు దగా చేస్తున్నారు, ఎవరు మంచి చేస్తున్నారు అనేటువంటి విచక్షణ ఉంది. కాబట్టే నిన్న మీరు తలకిందులు తపస్సు చేసిన ప్రజలెవరు మీకు సపోర్ట్ చేయాల. మీ పార్టీ నాయకులు, మీ పార్టీ గోండాలు, మీ పార్టీ రౌడీలు రోడ్డెక్కి దౌర్జన్యాలు చేశారు తప్ప ప్రజలు ఎక్కడ కూడా మీకు సహకరించినటువంటి దాఖలాలు లేవు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి నాయకత్వం. వీలైతే సహకరించండి. చేత కాకపోతే, మీ మనసు రాకపోతే మూలను కూర్చోండి, కానీ రోడ్డెక్కి జనాన్ని ముంచే పనులు చేయొద్దండి, జనాల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దని చెప్పి మరొక్కసారి మీ ద్వారా ఈ వైసీపీ నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నా. నమస్కారం.